దేవుని బిడ్డల్లో ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకత్వం. అంతేగాని నమ్మించి మోసం చేసే లక్షణం మనలో ఉండడానికి వీళ్ళ నమ్మించి మోసం చేసేసే వాళ్ళని విశ్వాసఘాతుకులు అంటారు, కృతజ్ఞత లేని వాళ్ళు అన్నమాట. చేసిన మేలు మర్చిపోయి చేసిన మేలుకు బదులుగా కీడు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. మేలు పొందుకున్నామా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వెవరికైనా మేలు చేస్తే వెంటనే మర్చిపోవాలి. అంతేగాని మెడలో బోర్డు వేసుకుని తిరగకూడదు, నేను మేలు చేస్తానని. మనం ఏదైనా మేలు చేస్తే మర్చిపోదాం. ఎవరైనా మనకు మేలు చేస్తే జీవితాంతరం మనం ఏం చేయాలా, గుర్తుపెట్టుకొని వారిని బట్టి దేవుని స్తుతించాలి. మనము కూడా ఇతరులకు మేలుకరంగా ఎలా ఉండాలని ఆలోచన చేయాలి. హనన్య నమ్మకమైన వాడు. ఈరోజు దేవుడు దేశంలో నమ్మకస్తులైన వారి కోసం చూస్తున్నాడని లేఖనాల్లో రాయబడింది.